నమస్తే. 2024 ఈ ఎన్నికలు మాత్రం ఏపీలో రసవత్తరంగా ఉన్నాయి. అయితే సీఎంల వారసులు పోటీలో నించుంటున్న వాళ్ళు ఎవరు, ఏంటి, అయితే వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క అంశాలేంటి, ఈ వ్యాఖ్యలన్నీ కూడా మనతో పాటు చేస్తానికి సత్యమూర్తి సార్ మనతో పాటు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో కలిసి మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొత్తానికి పేరెంట్స్ ఏదైతే పొజిషన్లో ఉంటారో, ఏదైతే ఒక రంగంలో ఉంటారో అదే రంగంలోనే మ్యాక్సిమం పిల్లలు ఉంటూ వస్తుంటారు. డాక్టర్ పిల్లలు డాక్టర్ అవుతుంటారు, ఇంజనీర్ అవుతుంటారు, ఇలాంటివన్నీ. కానీ రాజకీయాలు కొంత డిఫరెంట్, సినీ రంగం కొంత డిఫరెంట్. కానీ రాజకీయాలలో కూడా టాలెంట్ ఉంటేనే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా మిగతా వాళ్ళు ఎట్టెళ్ళారో మన అందరికీ తెలిసిందే. అయితే సీఎం వారసులు చూస్తే ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎలా అని చెప్పారు? ఇప్పుడు అందరూ చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో సీఎం కొడుకులు కూతుర్లు ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన కుమారుడు బాలకృష్ణ ఇప్పుడు హిందూపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేశారు, ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా సీఎంగా చేశారు. ఆయన కుమారుడు లోకేష్ పోటీ చేస్తూ ఉన్నాడు మంగళగిరి నియోజకవర్గం నుంచి. అట్లాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన కొడుకు రామ్ కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెంకటగిరి నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇట్లా అంటే నాదెండ్ల భాస్కరరావు ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్, అంటే వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లన్నీ కూడా వాళ్ళేదో బలానా వ్యక్తి కొడుకో కూతురో కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఏదో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా స్వతహాగా అంటే మామూలుగా రాజకీయాల్లోకి వచ్చి కింద మీద పడి రాజకీయ ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళే, అంతే తప్ప ఏదో వారసత్వాన్ని తీసుకొని వస్తున్నది కాదు. నేను అందుకని అంటే మీరు అడిగిన క్వశ్చన్లో రాజకీయ వారసత్వంతో వస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఇప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా చేసి ఆయన కుమారుడు బాలకృష్ణ ఎమ్మెల్యే చేశాడంటే ఆయన ఇప్పుడు ఒకసారి కాదు కదా, డైరెక్ట్గా హిందూపురం ఎమ్మెల్యేగా చేయటం. ఎన్టీ రామారావు ఇంకొక కుమారుడు హరికృష్ణ కూడా వచ్చి మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న బ్యాచ్ కాదు ఇదంతా. ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు కుమారుడు ఉన్నాడు, నాదెండ్ల మనోహర్ ఉన్నాడు, స్పీకర్గా చేశారు. ఆయన చాలా దీని నుంచి ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసి ఆ తర్వాత ఇప్పుడు జనసేనలో కీలక బాధ్యతలు పోషిస్తూ ఉన్నాడు. మా నాన్న సీఎం అని ఆయన ఎప్పుడు చెప్పడం. అట్లాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు రామ్ కుమార్ రెడ్డి అయితే తడతడికి చెప్పుకుని ఉంటాడు మా నాన్న సీఎం అని. బట్ ఆయనకి ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి ప్రజల నుంచి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దేశంలోనే అత్యంత నిజాయితీపరుడైన కేంద్ర మంత్రి ఎవరు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంటారు. అటువంటి ఒక అత్యంత నీతిమంతుడైన ఒక ఆయన కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి. ఈయన కూడా అట్లాగే ఉంటాడు, చాలా ఎంతో నీతి నిజాయితీలతో ఉంటారు. మనకు తెలుసు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కుమారుడు. ఆయన పాదయాత్ర చేయటం, పబ్లిక్ మీటింగ్స్లోకి వెళ్ళటం, యువగళం కావచ్చు, అసలు యువగళం, శంఖారావం ఇవన్నీ ప్రోగ్రామ్స్ తీసుకొని అసలు లోకేష్ పాదయాత్ర చేయటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. అంటే ప్రజల్ని అప్పటి వరకు ఏంటంటే ప్రజలు బయటికి రావటానికే భయపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత అణచివేత విధానాలు అవలంబించాడు. ప్రజలు బయటికి రావటం, తమకు అసలు వాక్ స్వాతంత్రం ఉందన్న విషయమే మర్చిపోయిన పరిస్థితుల్లో లోకేష్ ఈ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తే అప్పుడు జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చి లోకేష్ పాదయాత్ర అడుగు కూడా ముందరికి వేయకుండా నిర్బంధం విధించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నిర్బంధాలని దాటుకుంటూ జనసమూహం కదిలి వస్తే ఆ జనానికి లోకేష్ ప్రశ్నించటం నేర్పాడు. అంటే చిన్న చిన్న సమూహాలు పెట్టి కార్నర్ మీటింగ్స్ లాగా పెట్టి
వాళ్ళని అమ్మ ప్రశ్నలు అడగండి, అయ్యా ప్రశ్నలు అడగండి అని చెప్పి వాళ్ళని ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళకి అలవాటు చేశాడు. అప్పటి వరకు ఏంటి, ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నాడు అనే భయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉన్నారు. ఆ భయాన్ని దూరం చేయడానికి లోకేష్ అనుసరించిన విధానం ఇది. గ్రూప్ మీటింగ్స్ పెట్టుకొని ఆ గ్రూప్ మీటింగ్స్ లేదా విలేజర్స్ తోటి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు విని వాటికి పరిష్కారం చెప్పటమే కాకుండా ప్రశ్నించే తత్వాన్ని మళ్ళీ అలవాటు చేసిన వ్యక్తి నారా లోకేష్. అంటే వీళ్ళందరినీ కూడా నేను అంటే ఇంత ఎలాబొరేట్గా ఒక్కొక్కళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళేదో రాజకీయాన్ని వారసత్వంగా తీసుకొని రాలేదు. వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతని సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వచ్చారని చెప్పటమే నా ఉద్దేశం. నాదన్న మనోహర్ విషయానికి వస్తే 2-3 అటెంప్ట్లో ఫెయిల్ అయినా కానీ తను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. అంటే జనసేన లాస్ట్ టైం చూసాం మనం, డెబాకిల్, ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా నాదెళ్ల మనోహర్ ఆ పార్టీని వదలలేదు. పార్టీ కూడా మారకుండా అదే పార్టీకి అంకిత భావంతో పనిచేయడం అంటే ఒక సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయటం. అందుకనే పవన్ కళ్యాణ్ అసలు వేరే ఎవ్వరికి ఇవ్వనంత ప్రాధాన్యతని నాదెళ్ల మనోహర్కి ఇస్తాడు. ఇది అక్కడ జరుగుతుంది. అంటే ఓన్ టాలెంట్ లేకపోతే అట్లా సాధ్యం కాదు కదా. సో అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా తండ్రి వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు మనకి. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న కూడా రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. మా నాన్న ఇది చేశాడు, మా నాన్న మాట తప్పడు, మా నాన్న మడం తెప్పడు అని చెప్పుకుంటూ వచ్చి రాజకీయాలని ఈ విధంగా చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి, నీకు రాజకీయ వారసత్వం, నీకు వారసత్వం ఆధారంగానే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు. మిగిలిన వాళ్ళు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రుల కొడుకులే అయినా కానీ వాళ్ళు ముఖ్యమంత్రి పదవులకి వాళ్ళు ఆశించలేదు, వాళ్ళు రాలేదు. వాళ్ళు మనం ప్రజాసేవ చేద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి కేసు వీటన్నిటికీ డిఫరెంట్ కేసు. అంటే ఇప్పుడు మీకు నాదెళ్ల మనోహర్ విషయమే మాట్లాడుకుందాం. నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన లక్షల కోట్లు సంపాదించుకోలే. బాలకృష్ణను చూసుకుందాం, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్లు సంపాదించలే. లోకేష్ను చూసుకుందాం, వాళ్ళ నాన్న సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన ఏమి లక్షల కోట్లు అడ్డంగా దోచేసి క్విడ్ ప్రోకోల్ చేయలే. కోట్ల విజయభాస్కర్ రెడ్డికి అయితే నేను చెప్పాను, ఆయన నిజాయితీపరు, అసలు అత్యంత నిజాయితీపరుడైన కేంద్ర మంత్రి ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. అంటే ఈ విధమైన వారసత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు. అయితే ఇప్పుడు మీరు అంటున్న మాటల్లో ఒక చిన్న నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, వీళ్ళు ముఖ్యమంత్రులు కొడుకులు కింద ఉండి కూడా ఇప్పటికీ వాళ్ళు అదే స్థాయిని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ తండ్రి చనిపోయినటువంటి దగ్గర శవం ముందే సంతకాలు తీసుకొని సీఎం అవ్వాలనుకున్నది మీరు అంటున్న దానికి చాలా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేటట్లు. నీకు తండ్రి చనిపోయిన తర్వాత సంతకాలు తీసుకోవటం అది ఆ ఆస్పెక్టే కాదు. తండ్రి బతికున్నంగా క్విడ్ ప్రోకో చేశాడు కదా. ఆయన జీవోలు ఇవ్వటం, ఈయన ల్యాండ్ జీవోలు ఆయన ఇవ్వటం, ఈయన కంపెనీల్లో వాళ్ళు పెట్టుబడి పెట్టడం. ఇదే కదా అక్రమాస్తుల కేసు. అక్రమాస్తుల కేసులో జేడీ లక్ష్మీనారాయణ పట్టుకున్నదే ఇది కదా, లక్షల కోట్లు. అసలు పట్టుకొని వాటిని అంతా కాన్ఫిస్కేట్ చేసి ఇవన్నీ చేసింది జేడీ లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఏదో కొత్త పార్టీ పెట్టాడు, ఆంధ్రప్రదేశ్లో ఏదో పార్టీ పెట్టాడు, రాజకీయ నాయకుడిగా వచ్చేసాడు. ఆయన పెట్టిన కేసులే కదా ఇవన్నీ కూడా, ఈ క్విడ్ ప్రోకో కేసులన్నీ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరుని వాడుకున్నంతగా వీళ్ళెవరు కూడా వాడుకోలేదు, భవిష్యత్తులో కూడా వాడుకోరు. ఇందాక మీకు చెప్పా కదా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి ఒక్కడే మా నాన్న సీఎం అని గల్లీలో తిరుగుతూ చెప్తుంటాడు. మిగిలిన వాళ్ళని వీళ్ళ నాన్న సీఎం అని ప్రజలు గుర్తించారు. అది తేడా అన్నమాట. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయనకి ఏముంది, రాజకీయ చరిత్ర ఏముంది, రాజకీయ చరిత్ర ఏమీ లేదు కదా.
ఆయన వచ్చాడు, వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకున్నాడు, రాజకీయాల్లోకి వచ్చేసాడు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఫోటోని తీసేశాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోటో ఉండదు అక్కడ. లేదు, ఓన్లీ జగన్ ఫోటో. అంటే ఇప్పుడు తన తండ్రి కన్నా, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు అనమాట. అవును. వీళ్ళెవరూ కూడా మేమంతా మా తండ్రుల కన్నా మేము గొప్పవాళ్ళమని వీళ్ళు ఎప్పుడు చెప్పలే. వీళ్ళు మా తండ్రి చూపించిన బాటలో నడుస్తున్నామనే వీళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు తండ్రి ఫోటోనే తీసేసాడు కదా, వాళ్ళ లోగో నుంచి తండ్రి ఫోటోని తీసేసి రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల రంగంలోకి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి ఫోటో పెడుతున్నాడు, నేను రాజశేఖర రెడ్డి వారసుడిని అని చెప్పుకోవడానికి. ఆయన స్టేజ్ మీద పదే నేను ఆయన కొడుకుని చెప్పుకోవడం కూడా కొంత వినే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా. ఈ తరహా కామెంట్లు ఇవన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి నుంచే వింటున్నాము. అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. తండ్రి అధికారంలో ఉన్న, ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న, తమంతట తాము స్వయంగా రాజకీయాల్లోకి వచ్చేసి తమ కష్టం ఏదో తాము పడుతూ ప్రజలకి సేవ చేస్తున్న వాళ్ళు అందరూ ఈ కేటగిరీలో ఉంటారు. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి ఇవంతా కూడా విశ్లేషణ చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది చాలా చక్కగా క్లిస్టర్ క్లియర్గా అయితే అర్థమైపోయింది. చూద్దాం. నమస్తే. నమస్కారం.